क्या नाम है आपका? अंजन कुमार यादव। अंजन कुमार यादव। यस। यादव जी, आपने ओल्ड मूवी दीवार को देखा? अमिताभ बच्चन, शशि कपूर। नहीं सर, फिल्म मूवी नहीं देखते हैं, हाँ। टाइम ही नहीं मिलता सर, मूवी क्या देखें। अच्छा अच्छा, आप कहाँ से? झारखंड से सर। झारखंड से। यस। कितने रोज से कितने साल से, कितने महीने से आप इधर काम कर रहे हैं? इधर सर 2 साल से काम कर रहे हैं सर। 2 years। यस। व्हाट इज़ योर सैलरी? ये सर 15,000 दे रहे हैं सर। 15,000। 15,000 उसमें छुट्टी की है तो अपना बैलेंस करता सर। अच्छा, एक बार हाई बोलो। हाँ सर। ओके। घर परिवार है? बीवी हाँ। बच्चा? हाँ। बच्चा कितने लोग? सर 2 लड़के 1 लड़की है सर। 2 लड़के 1 लड़की। यस। तनख्वाह होता आपको सफिशेंट नहीं होता? तो कुछ तो करना पड़ता है ना सर, वहाँ गांव में रह के क्या करना, गांव में कुछ काम नहीं मिल रहा है इसलिए। उधर खेत नहीं है, एग्रीकल्चर नहीं है? खेत है सर, हाँ। उसमें नहीं होता, थोड़ा है तो उसमें क्या होगा सर। हाँ। सो उधर माँ पापा है, हाँ पापा है। भाई लोग बहन लोग हैं? हाँ पूरा है, हाँ? फैमिली है सर। उधर वो क्या काम करते हैं? 2 भाई सर बेंगलोर में रहते हैं सर। बेंगलुरु में क्या कर रहे हैं? कोई फर्नीचर का काम करता है सर। अच्छा, आप इधर। यस। ओके। बड़े भाई घर में रहते हैं सर। अच्छा, इज योर वर्क वाइफ वर्किंग? अरे आपका बीवी कुछ काम कर रहे हैं? नहीं सर, गांव में ही रहता है सर काम। उधर गांव में रहते हैं? आप अकेले रहते हैं इधर? यस। अच्छा, कितने महीने में एक बार जाते हैं गांव को? 5 महीने 6 महीने, ये इसका कोई लिमिट नहीं है सर, कुछ काम पड़ गए तो कल भी जा 5 सकते महीने में एक, 6 महीने में, 4 మहीने में ऐसा. సో అదండి, ఇప్పుడు అంటే సరి అయినటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన సోదరులు ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ తక్కువ శాలరీస్కి వర్క్ చేస్తూ ఉంటాయి. వాళ్ళది ఒక రకంగా స్ఫూర్తివంతమైన జీవితమే అనుకోవాలి. మన వాళ్ళు లక్షల్లో ప్యాకేజీలు కావాలని, కేవలం సాఫ్ట్వేర్ జాబ్లే, వైట్ కాలర్ జాబ్లే కావాలని ఎదురు చూస్తూ ఎంతో అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తూ గడిపేటువంటి యువతరం మన దగ్గర చాలామంది ఉంటారు. ఇది ఒకటే కాదండి, ఈవెన్ కన్స్ట్రక్షన్ రంగంలో లేబర్గా వర్క్ చేసే వాళ్ళు, వాచ్మెన్గా, సెక్యూరిటీ ఫీల్డ్లో సెక్యూరిటీ గార్డ్స్గా, ప్లస్ ఫ్రూట్స్ వెండర్స్, చాలా రంగాల్లో ఎంతో సుదూర ప్రాంతాల నుంచి మన హైదరాబాద్ నగరానికి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. కానీ మరి మన వాళ్ళు అందరూ ఇలాంటి అవకాశాలను ఎందుకు జారవించుకుంటున్నారు? వృధాగా కాలం గడిపేస్తున్నారు. దానికి బదులుగా ఏదో రకంగా ప్రారంభించడమే. అనుకున్న జాబే కావాలి, అనుకున్న విధంగా మంచి శాలరీ ప్యాకేజ్ కావాలి అంటే ప్రైవేట్ రంగము అందుకు సంసిద్ధంగా లేదండి. ఒకప్పటిలాగా మంచి ఆర్డర్స్, మంచి మంచి ప్రాజెక్ట్స్, చాలా గొప్ప లాభాలు ఆర్జించి ఎక్కువ శాలరీస్ ఇచ్చి ఎంప్లాయీస్ని పోషించే, భరించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ పని చేసుకోవాలి, చేసుకుంటే ఉత్తమం. సో బికాస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది మనసులో ఉంటుంది, ఇది చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంలో ఉంటుంది. అంతేగాని ఫలానా వర్కే చేయాలి లేదా ఫలానా రకంగానే జీవించాలి అనేటువంటి మూర్ఖపు పట్టుదల మాత్రం సరైనది కాదు. ఇక్కడ నేను మీరు వెళ్ళొచ్చు 2 minutes. థ్యాంక్ యూ సార్. దీవార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. దీవార్ అనే మూవీలో బిగినింగ్లో నాకు బాగా గుర్తుంది, టెంపుల్లో మదర్ క్యారెక్టర్ చెప్తుంది శశి కపూర్ పాత్రధారితోటి, ఎప్పుడు నీ సోదరుడు మారతాడు, ఏ ఒక్కసారి కూడా నేను పిలిచిన గుళ్ళోకి రాడు, దేవుణ్ణి మొక్కడు, పూజించాడు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అతను చెప్తాడు, ఈ శశి కపూర్ పాత్రధారి అంటే తన సోదరుడు అమితాబ్ బచ్చన్ గురించి, అమ్మా నువ్వు చెప్పింది కరెక్టే, నీ కోరిక మేరకు అతను గుళ్ళోకి రాడు, కానీ ప్రతిరోజు నీ కోసం గుడి దాకా వచ్చి బయట మెట్ల దగ్గర వేచి ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. అది నిజంగా దేవుడి యొక్క మహిమనే, దేవుడే రప్పించుకుంటున్నాడు. ఓకే, 2 minutes. అదెందుకు నువ్వు గమనించట్లేదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ గుడి మెట్లు దిగి బయటకు వస్తారు.
కింద ఆ అమితాబ్ బచ్చన్ పాత్రధారి కూలీ వేషంలో ఉంటాడు. ఇక్కడ నెంబర్ ఉంటుంది ప్లేట్ 786 అని చెప్పేసి. అది చివరికి దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అది క్లైమాక్స్లో. చిన్నప్పుడు చూసినటువంటి ఒక ఇంపాక్టబుల్ మూవీ అనమాట. అయితే ప్రసాదం ఇవ్వబోతుంటే అమ్మ నేను నాకు ఇష్టం ఉండదు కదా, ఎందుకు ఇస్తావు ప్రసాదం అంటే, అప్పుడు సోదరుడు అంటాడు కనీసం మిఠాయి అనుకొని తీసుకోవచ్చు కదా అంటే, అప్పుడు తీసుకొని తింటాడు. నాకు పనికి టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోతాడు అమితాబ్ బచ్చన్. అయితే చివరికి భగవంతుడు ఉన్నాడు అంటే ఓ నాటకీయ పరిణామాలు జరుగుతాయి కదా. ఇతను పెద్ద డాన్గా మారుతాడు, స్మగ్లింగ్ అది చేసేసి. సోదరుడేమో ఎవరైతే డిసిప్లిన్గా ఉన్నాడో అతను పోలీస్ ఇన్స్పెక్టర్ అవుతాడు. వాళ్ళ మధ్యన ఘర్షణ. मेरे पास सब कुछ है, गाड़ी है, बंगला है, बैंक बैलेंस है, तुम्हारे पास क्या है అంటాడు అమితాబ్ బచ్చన్. అప్పుడు శశి కపూర్ సింపుల్గా ఒకటే అంటాడు, మేరా పాస్ మా హే. అది ప్రజలకు, జనాలకి, అప్పటి ప్రేక్షకులకు చక్కగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. మంచి సెంటిమెంట్ ఉన్నటువంటి సినిమా. నాకు ఎప్పుడు తీరిక అనిపించినప్పుడు కొంచెం అది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అయితే ఆ సినిమాని కాపీ చేసి చాలా సినిమాలు తెలుగులో కూడా వచ్చాయి. అందులో భాగంగానే కొంచెం తెరిచిపెట్టుకోమ్మా అనే డైలాగ్ ఉంది కదా ఇందులో పోకిరి సినిమాలో. అది కూడా ఒక రకంగా ఆ హీరోకి కూడా అంటే అమితాబ్ బచ్చన్కి స్టార్డమ్ క్రియేట్ చేసింది, స్టార్డమ్ ఎస్టాబ్లిష్ చేసింది దీవా. అప్పటి రచయితలు, అప్పటి దర్శకులు, అప్పటి కళాకారులు ఏమంటారు, అప్పటి లిటరేచర్ మీద మంచి గ్రిప్ ఉన్నటువంటి ఎంతోమంది మహామహులు మనకు గొప్ప ఏమంటారు మాటలు, సన్నివేశాలు క్రియేట్ చేసి మనకు అందుబాటులో పెట్టారు. లేటెస్ట్గా వచ్చే సినిమాలు నచ్చకపోయినంత మాత్రాన సినిమాల్ని ఏమంటారు వదిలేయాల్సిన అవసరం లేదు, అంటే పట్టించుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. పాత సినిమాల్లో చాలా మంచి విషయాలు ఉంటాయి. ఇప్పుడు జస్ట్ అంటే నా అభిరుచులకి తగ్గట్టుగా నా మాటల్ని వినేటువంటి వ్యక్తే నాకు నిజమైన స్నేహితుడు. నా మాటల్ని వినని వ్యక్తి, నా మాటలతో, నా అభిప్రాయాలతో ఏకీభవించని వ్యక్తి నా స్నేహితుడు కాదు అనే ట్రెండ్ నడుస్తుంది. కేవలం కాలక్షేపానికి పానీయం పుచ్చుకుంటూ ఒకరినొకరు ప్యాంపర్ చేసుకొని తాత్కాలికంగా తర్వాత విడిపోయి ఆ సాటి వ్యక్తి గురించి ప్రతికూలంగా విమర్శలు చేసుకునేటువంటి సోకాల్డ్ ఫ్రెండ్షిప్ కంటే వీలు చిక్కినప్పుడు పాత మూవీస్, అది బాలీవుడ్ కావచ్చు, మన తెలుగు మూవీస్లో కూడా అద్భుతంగా ఉంటాయి. ఎన్టీఆర్ నటించినవి, ముఖ్యంగా ఏఎన్ఆర్, సువర్ణ సుందరి, ఈవెన్ ఈ యొక్క ప్రేమాభిషేకము, కీలుగుర్రము, ఎన్టీఆర్ గారి జస్టిస్ చౌదరితో పాటుగా పాతాళ భైరవి, నర్తనశాల, చాలా మంచి విషయాలు ఉంటాయండి. ఇది నా ఎక్స్పీరియన్స్. మీకు చాలామందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మనకు ఒకప్పట్లాగా మన పెద్దవాళ్ళు బుక్స్ చదివేవాళ్ళు. అఫ్కోర్స్ నేను చదువుతాను అనుకోండి, నాకు కొంచెం ఓపిక ఉంది, బట్ అన్నిసార్లు కాదు. వీలు చిక్కినప్పుడల్లా ఒక 2 పేజెస్, ఒక 3 పేజెస్ చదివి పక్కన పెట్టేస్తున్నా. అంటే ఆ 2 పేజెస్ అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. మెకానికల్గా చదువుతూ పోతే గబగబా 2 డేస్లో ఎంత పెద్ద పుస్తకమైనా చదివేయచ్చు. కానీ అసిమిలేట్ చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఫినిష్, చాప్టర్ క్లోజ్. నాకు తెలిసింది చాలా స్వల్పం అని రజనీకాంత్ గారు అంటారు కదా, తెలియంది కొండంత అని చెప్పేసి. ఆ కొండంతలో ఇసుమంతైనా మనం అర్థం చేసుకోగలిగితే ప్రతి వ్యక్తి ఒక సంస్కారవంతంగా, చక్కటి సభ్యతతో, బాధ్యత కలిగిన పౌరుడిగా వెలగడానికి ఎంతో కొంత మనకు పాత సినిమాల వీక్షణ అనేది ఉపయోగపడుతుంది. హ్యావ్ ఎ నైస్ టైం ఫ్రెండ్స్, బాయ్.